దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 43వ వచనం. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంత అని చెప్పగా, అతడు వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయుటకు వడ్డించమని మరలాజ్ఞించెను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారి తినిన తరువాత మిగిలిపోయాను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచున్న మాటలు రాజుల గ్రంథము నుండి. ఏమనగా, బయలుసా నుండి మొదటి పంటద బాపతు పిండితోనూ 20 రొట్టెలు, పండ్లు, గోధుమలు కొంత కానుకగా దైవజ్ఞ దగ్గర తీసుకుని వచ్చారు. దైవజ్ఞ దగ్గర ఉన్న పనివాడు వాటన్నిటిని స్వీకరించిన తర్వాత దాదాపుగా 100 మంది అక్కడికి వచ్చారు. వారికి భోజనం పెట్టు అని పనివాడితో దైవజనుడు ఎలీషా గారు చెప్తూ ఉన్నారు. అయితే ఆయన అంటున్నాడు, నాయనా, ఇవి కొద్దిగా ఉన్నాయి, భోజనం చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు గనుక ఇవి సరిపోవు అని విచారిస్తూ ఉంటే దైవజనుడు అంటున్నాడు, నాయనా, ఇవి తినగా ఇంకా మిగిలిపోతాయని దేవుడు నాకు సెలవిస్తున్నాడు. నీవు పనిని ప్రారంభించు, కార్యము చేసేది దేవుడే అని గొప్ప ధైర్యాన్ని ఇచ్చినప్పుడు వారు భోజనమునకు వడ్డించిన తర్వాత వారందరూ తిన్న తర్వాత ఇంకా మిగిలిపోనియండి. ప్రిలారా, దేవుని మాట దైవజనుడి నోటంట పనివాని దగ్గరకు వచ్చినప్పుడు పనివాడి విచారిస్తున్న విచారములో ఇది సాలదేమో అని ఆలోచనలో ఉన్నప్పుడు దైవజనుడి మాట జాగ్రత్తగా విని, ఇది దేవుని మాట, నేను చేస్తే ఆ కార్యాన్ని ఆశ్చర్యం నేనును చూస్తారని విశ్వాసముతో భోజనం వడ్డించాడండి. దేవుడు చెప్పినట్లుగా దైవజన నోటంటే వచ్చిన మాటను బట్టి అక్కడ మిగిలిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ స్నేహితులారా, ఆలోచన చేయగలుగుతున్నారా? మనకున్న కొద్ది దాంట్లోనే దేవుని మాట ప్రకారం నమ్మకంగా మనం బ్రతకగలిగితే దేవుడు దానిని ఇంకను ఆశీర్వదించి మిగిలిపోయేలా చేస్తారు. అయితే ఇక్కడ వ్రాయబడిన మాట ఏమనగా, దేవుని మాట దైవజన నోటంట వచ్చింది, దేవుని మాట శిరస వహించారు, దేవుని మాటకు లోబడ్డారు గనుక వారి ఆశీర్వాదము ఆశ్చర్యకార్యము చూడగలిగారు. ఏమండి, పనివాడు కూడా మారిపోయాడు, గొప్ప ధైర్యం వచ్చింది. దేవుని కార్యాలు ఎంత గొప్పవి, దేవుని యొక్క సన్నిధి ఎంత గొప్పదని ఇంకనూ నమ్మకముగా బ్రతకటానికి, విశ్వాసముగా జీవించటానికి ఆశ్చర్యకార్యము పనివాడు చూశాడు. నా ప్రియులరా, దేవుని సన్నిధిలో మనం అందరము కూడా ప్రతి విషయంలో నమ్మకంగా దేవుని మాట విని లోబడితే మనకు కలిగిన దాన్ని బట్టి అంచెలంచెలుగా దేవుడు ఆశీర్వదిస్తారు. అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యములు జరిగిస్తాం. విచారమును కొట్టివేస్తాడు ఆయన, వేదనను కొట్టివేస్తాడు. సమృద్ధైన దీవెన, ఆదరణ, ప్రేమను కలుగ చేస్తారు. ఇంకా మిగిలిపోయి ఆశీర్వాదం ఇస్తారు. అది పొందుకోవాలంటే దేవుని మాటకు లోబడే బిడ్డలుగా మనం మారాలి. దైవజనుడు మాటకు లోబడే బిడ్డలుగా మనం మారాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. అటువంటి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మనం పొందుకోవాలని, దేవుని మాటకు లోబడి జీవించాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన, పనివాడు దైవజనుడు చెప్పిన మాట విని విశ్వాసముతో ప్రారంభించాడు. నాయన, ముగింపులో ఆశీర్వాదాన్ని చూశాడు, మిగిలిపోవటం చూశాడు. ప్రభువా, అలాగే మా జీవితాలు ప్రతి విషయంలో కూడా మీకు లోబడి మీ మాట వినే భాగ్యం అందరికీ దయచేయండి. ప్రతి శ్రమ నుండి, ప్రతి ఆర్థిక సమస్య విడిపించండి. ఎవరైతే కష్టాలు గుండా ప్రయాణం చేస్తున్న వారికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.